మన తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఒక్కసారిగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న మీరాలం చెరువు కాడికిపోయి అందరినీ అకస్మాత్తుగా సర్ప్రైజ్ చేసిండ్రు. ఎవరికీ చెప్పకుండా వినకుండా సడన్గా అట్లపోయి అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ పనులను తిరగేసిమరీ చూసిండ్రు. ఈ తనిఖీలా ఒక ముచ్చట మాత్రం గిప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాంది. అదేందంటే చెరువు చుట్టుపక్కల జరుగుతున్న కట్టడాలు పనులు ఎట్లున్నాయో శాంతం సూడనికి మన సీఎం గారు ఏకంగా ఒక పెద్ద క్రేన్ ఎక్కిండ్రు. పైకిపోయి మరీ వైమానిక కోణంలా పనులన్నిటినీ గమనించిండ్రు. సీఎం అంతపైకి ఎక్కి సూడడం చూసి గడపలి అధికారులు జనాలు అవాక్కయిండ్రు. మీరాలం చెరువుమీద సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జి పనుల ముచ్చటను రేవంతన్న అడిగి తెలుసుకున్నారు. ఈ బ్రిడ్జి కోసం ఏకంగా 430 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్లు ఈ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ వంతెన గనక వస్తే శాస్త్రిపురం నుంచి చింతల్మెట్ రోడ్డుకు పోయేటోళ్లకు తిప్పలు తప్పుతాయి. 2027 లోపలనే ఈ పని ముగించాలని అధికారులకు గట్టిగా ఆర్డర్ చేసిండ్రు. చెరువు నడిమట్లు ఉన్న ఐల్యాండ్ పర్యాటకులను కిక్కెక్కించేలా తయారు చేయాలని సీఎం చెప్పిండ్రు. సింగపూర్లోని గార్డెన్స్ బై ది బే తీరుగా ఇక్కడ బర్డ్ ప్రడైజ్, వాటర్ ఫాల్స్, అడ్వెంచర్ పార్కులు పెళ్లిళ్లకు వచ్చే డెస్టినేషన్లుగా మార్చాలన్నారు. అట్లనే ఇక్కడికి వచ్చేటోళ్లు ఎంజాయ్ చేయడానికి వాటర్ స్పోర్ట్స్ డిజైన్లు కూడా తేవాలన్నారు. చెరువులకి మురుగునీరు అస్సలు రాకుండా నీటిని శుద్ధి చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చిండ్రు. పాతబస్తీ రూపురేఖలు మార్చడమే మా సర్కారు లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తేల్చి చెప్పిండ్రు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.